హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. క్రెడిట్ కార్డుతో 10 బెనిఫిట్స్. అవును, క్రెడిట్ కార్డుతో బెనిఫిట్స్ మీరు విన్నది నిజమే. చాలా మంది క్రెడిట్ కార్డుతో అప్పుల పాలవుతాం, క్రెడిట్ కార్డుతో ఆర్థిక డిసిప్లిన్ ఉండదు అనుకుంటారు. కానీ మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో కార్డును వాడితే బెనిఫిటే ఎక్కువ. అవి ఎలాగో చూద్దాం. క్రెడిట్ కార్డును సరిగ్గా జాగ్రత్తగా వాడుకుంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ బోలెడున్నాయి. డ్యూ డేట్ లోపు బిల్లు కడితే క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. మనం యూజ్ చేసే ఖర్చులపై రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా వస్తాయి. కొన్ని కంపెనీలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా ఇంట్రెస్ట్ లేకుండా ఛాన్స్ ఇస్తున్నాయి. అయితే అలాంటి బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం యూజ్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే హై ఇంట్రెస్ట్లు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అవునండి, మనం ఒకప్పుడు భయపడే వాళ్ళం, కానీ ఇప్పుడు సరిగ్గా వాడుకుంటే క్రెడిట్ కార్డు మనకు చిల్లర ప్రాఫిట్స్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ఈ రోజు వీడియోలో మనం క్రెడిట్ కార్డు యూజెస్, బెనిఫిట్స్, తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి వాటన్నిటిని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. పాయింట్ 1, ఖరీదైన వస్తువుల కోసం, కాస్ట్లీ ఐటమ్స్ కోసం. కాస్ట్లీ ఐటమ్స్ కొనడానికి ఉపయోగించుకోండి, అయితే అవసరమైతే మాత్రమే సుమా. ముందుగా మీకు కొత్త ఫర్నిచర్ కొనాలనిపించిందా, లేకుంటే కొత్త ల్యాప్టాప్ కావాలనిపిస్తుందా, క్రెడిట్ కార్డు వాడేయండి. ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ లో ఉండే గణేష్ లాస్ట్ ఇయర్ ఫర్నిచర్ కొన్నాడు. అప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదు. అందుకే క్రెడిట్ కార్డుతో బిల్లు కట్టి 12 నెలల ఈఎంఐ చూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు అతని ఈఎంఐ పూర్తిగా తీరిపోయింది. గణేష్ దగ్గర డబ్బులు లేకున్నా స్మార్ట్ గా ప్లాన్ చేసి వడ్డీ లేకుండా క్రెడిట్ కార్డు వాడేశాడు. ఇలాంటి ఖర్చులను షార్ట్ టర్మ్ లోన్ లా కూడా చూసుకోవచ్చు. అయితే ప్లాన్ లేకుండా తీసుకుంటే మాత్రం ప్రమాదమే, అంతే కదా. అలర్ట్, అవసరం ఉంటేనే వాడాలి. ఏ ఖర్చుకైనా ముందస్తుగా ప్లాన్ ఉండాలి. పాయింట్ 2, ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక కార్డులు. అవును, స్పెషల్ అవసరాల కోసము ప్రత్యేక క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటి ఫుల్ బెనిఫిట్స్ ఏందో చూద్దాం. మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా? అయితే మీకు ట్రావెల్ క్రెడిట్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు మార్కెట్ లో డైనింగ్, గ్రాసరీ, పెట్రోల్, ట్రావెల్ వంటి సెగ్మెంట్ల కోసం స్పెషలైజ్డ్ కార్డులు ఉన్నాయి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. విజయవాడలో ఉండే సునీతకి ట్రావెలింగ్ అంటే హాబీ. ఆమె ఎక్కువగా విమాన ప్రయాణాలు అంటే ఫ్లైట్ జర్నీలు చేస్తుంటారు. ఆమె స్పెషలైజ్డ్ ట్రావెల్ కార్డు తీసుకున్నారు. దాంతో ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, టికెట్ బుకింగ్ పై రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్లు గెయిన్ చేస్తున్నారు. ఆ కార్డు వల్ల ఒకే ఒక్క ఏడాదిలో సునీత 20,000 రూపాయల దాకా బెనిఫిట్స్ పొందారు. అయితే ఈ బెనిఫిట్స్ కావాలంటే అవసరానికి మించి వాడొద్దు. బెనిఫిట్స్ పైనే దృష్టి ఉండాలి. వాటి మీద ధ్యాసతో ఎక్కువగా ఖర్చు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి స్పెషల్ కార్డులు మన ఎక్స్పెండిచర్ తగ్గించడమే కాదు, అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. అలర్ట్, మీ లైఫ్ స్టైల్ కి తగిన కార్డు సెలెక్ట్ చేసుకోండి. పాయింట్ 3, ఆన్లైన్ కొనుగోలులో సెక్యూరిటీ. ఆన్లైన్ షాపింగ్ కు క్రెడిట్ కార్డులు మన సెక్యూరిటీ అని తెలుసుకోండి. ఎలా అంటే ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టమైపోయింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి క్రెడిట్ కార్డులు కొంత సెక్యూరిటీగా ఉంటాయి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ లో ఉండే లలిత ఆన్లైన్ లో బెస్ట్ ఆఫర్ అని చూసి మోసపోయింది. అది గ్రహించగానే కస్టమర్ కేర్ కు కాల్ చేసి తన కార్డు బ్లాక్ చేయించుకుంది. ఫలితంగా పెద్ద నష్టం నుండి తప్పించుకోగలిగింది. అలర్ట్, ఆన్లైన్ లో కార్డు వాడేటప్పుడు ఇలా ఎప్పుడూ సేఫ్ గా ఉండాలి. నమ్మకం ఉన్న వెబ్సైట్ మాత్రమే యూజ్ చేయండి. మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే కార్డు బ్లాక్ చేయించుకోండి. పాయింట్ 4, అత్యవసర సమయాల్లో సహాయం. ఎమర్జెన్సీ అవసరాల్లో ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది. హాస్పిటల్ ఖర్చు వచ్చినప్పుడు చేతుల్లో డబ్బులు లేకపోతే ఏ ఢోకా లేదు, క్రెడిట్ కార్డు ఉంటే చాలు. హెల్త్ ప్రాబ్లమ్స్, వెహికల్ రిపేర్స్ వంటి అనుకోని ఎక్స్పెండిచర్ అకస్మాత్తుగా ఎదురవుతూ ఉంటాయి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. నెల్లూరులో ఉండే ప్రసాద్ కు అనుకోని హాస్పిటల్ ఖర్చులు వచ్చి పడ్డాయి. వాయిదా వేయలేడు కాబట్టి క్రెడిట్ కార్డు వాడాడు. తర్వాత సూపర్ టాప్అప్ లోన్ తో ఆ డబ్బులు కట్టేశాడు. ఇలాంటి సమయంలో డబ్బు లేనప్పుడు క్రెడిట్ కార్డు చాలా యూజ్ అవుతుంది. అలర్ట్, అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ఒక అసిస్టెంట్ అవుతుంది. ఆలస్యం కాకుండా పని జరగడానికి క్రెడిట్ కార్డు వాడుకోవచ్చు. పాయింట్ 5, ట్రావెల్ కార్డుతో బెనిఫిట్స్. ప్రయాణాల కోసం ఉత్తమమైన సహచర్య అనుకోవచ్చు. ఏదైనా ప్రయాణం అంటేనే ఖర్చులతో ముడిపడి ఉంటుంది. ఇక విదేశీ ప్రయాణాలు చేసే వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దేశ విదేశాల ప్రయాణాల కోసం మంచి బెనిఫిట్స్ ఉండే ట్రావెల్ క్రెడిట్ కార్డులు సెలెక్ట్ చేసుకోవాలి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. గుంటూరుకు చెందిన మధు 3 నెలలకోసారి దేశ విదేశాలకు ట్రావెల్ చేస్తూ ఉంటాడు. క్రెడిట్ కార్డులో ట్రావెల్ స్పెషల్ కార్డు తీసుకుని విమాన టికెట్ల మీద డిస్కౌంట్లు పొందుతున్నాడు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లు పొందుతున్నాడు. ఇంకా 0 ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీజుతో విదేశాల్లో కూడా స్వేచ్ఛగా ఖర్చు చేయగలుగుతున్నాడు. అలర్ట్, ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్లకు ట్రావెల్ కార్డుతో బెనిఫిట్. పాయింట్ 6, బడ్జెట్ మేనేజ్మెంట్ టూల్. అంటే బడ్జెటింగ్ టూల్ గా ఉపయోగించుకోవచ్చు. మన ఖర్చులు మనకు తెలియాలి. మన ఖర్చుల్ని గమనించి కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కార్డు బాగా యూజ్ అవుతుంది. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం.
హైదరాబాద్ లో పనిచేసే హేమంత్ తన ఖర్చులన్నీ క్రెడిట్ కార్డు ద్వారానే పే చేస్తాడు. మంత్ ఎండింగ్ లో స్టేట్మెంట్ చూస్తే ఖర్చులపై క్లారిటీ వస్తుంది. డ్యూ డేట్ కి ముందే బిల్లు కట్టడం వల్ల ఇంట్రెస్ట్ పడకుండా చూసుకుంటాడు. అలర్ట్. ఇలా చేయడం వల్ల పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఖర్చులు ట్రాక్ చేయడానికి ఇది మంచి పద్ధతి. కానీ డ్యూ డేట్ లోపు కట్టకపోతే మాత్రం అదే భారంగా మారుతుంది. పాయింట్ 7 రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్. కొన్ని కార్డులు స్పెషల్ గా ఎక్కువ రివార్డులు ఇస్తాయి. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ యాప్స్ కి కొన్ని బ్యాంకులు లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. ఆ కార్డులతో ఎక్కువ రివార్డు పాయింట్లు, ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్ వంటి పెట్రోల్ కంపెనీలతో లింక్ అయి ఉండే కార్డులు కూడా ఉన్నాయి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. విజయవాడలో ఉండే రమేష్ ఈ కామర్స్ లింక్డ్ కార్డుతో డ్రెస్లు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ కొనడం వల్ల ఏడాదికి 8,000 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ పొందుతాడు. మీరు కూడా ఈ బెనిఫిట్స్ మిస్ కాకండి. అలర్ట్. మీరు చేసే ఖర్చుల తీరును బట్టి రిలవెంట్ కార్డును సెలెక్ట్ చేసుకోండి. పాయింట్ 8 క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్మెంట్. క్రెడిట్ కార్డు బిల్లు టైం కి చెల్లిస్తే మన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇది ఫ్యూచర్ లో లోన్లు, వేరే క్రెడిట్ కార్డులు సులభంగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కరీంనగర్ లో ఉండే సౌమ్య 3 ఏళ్ల కిందట ఒక చిన్న లిమిట్ కార్డు తీసుకున్నారు. కార్డు వాడుతూ రెగ్యులర్ గా టైం కి బిల్లు కడుతుండటంతో ఆమె క్రెడిట్ స్కోర్ 780కి పెరిగింది. దీంతో లోన్లు ఇస్తామని, వేరే క్రెడిట్ కార్డులు ఇస్తామని రోజు బ్యాంకుల నుంచి కాల్స్ వస్తున్నాయి. అలర్ట్. రెగ్యులర్ గా టైం కు బిల్లు కట్టడం వల్ల క్రెడిట్ ప్రొఫైల్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. పాయింట్ 9 పండుగ ఆఫర్లు, ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు. పండుగలు వస్తే బ్యాంకులు అద్దరిపోయే ఆఫర్లు ఇస్తాయి. అలాగే ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా అలాగే ఇస్తాయి. వీటిని వాడుకుంటే పెద్ద కొనుగోలులో బెనిఫిట్ పొందొచ్చు. రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ కు చెందిన దీవెన దసరాకు పెద్ద టీవీ కొనేందుకు అమెజాన్ లింక్డ్ క్రెడిట్ కార్డు వాడారు. ఫెస్టివల్ ఆఫర్ ప్లస్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ కలిపి 7,500 రూపాయలు సేవ్ అయింది. అలర్ట్. పండుగ సీజన్ లో డిస్కౌంట్లు చూడడం మర్చిపోకండి. పాయింట్ 10 ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కి, ఫారిన్ స్టూడెంట్స్ కు ఇది మస్ట్. ఫారిన్ ట్రాన్సాక్షన్స్ కోసమే స్పెషల్ గా కొన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అవి చాలా మంచి ఆఫర్లు ఇస్తాయి. కొన్నింటికి తక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫీజు ఉంటే మరి కొన్నింటికి ఫారిన్ ఎక్స్చేంజ్ ఫీజు అసలే ఉండదు. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. అమెరికాలో చదువుతున్న విజయవాడకు చెందిన అనిల్ ఫారెక్స్ కార్డు వాడుతూ తక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫీజుతో బెనిఫిట్ పొందుతున్నాడు. ఇలాంటి కార్డులు ఫారిన్ స్టూడెంట్స్ కు, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి బాగా పనికొస్తాయి. అలర్ట్. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, ఫారిన్ స్టూడెంట్స్ ఈ కార్డులతో ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పుకున్న 10 పాయింట్స్ ఏం చెబుతున్నాయి? జాగ్రత్తగా వాడితే క్రెడిట్ కార్డు మనకు శత్రువు కాదు, ఒక మంచి ఫైనాన్షియల్ అసిస్టెంట్. అయితే అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. అది కూడా ప్లాన్ చేసి వాడాలి. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్యూ డేట్ లోగా బిల్లు కట్టాలి. జాగ్రత్తగా వాడితే ఇలా క్రెడిట్ కార్డుతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన ఖర్చులన్నీ ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే కార్డులు, మర్చెంట్లు ఇచ్చే ఆఫర్లు యూజ్ చేసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డు అంటే అప్పు. టైం కు బిల్లు కట్టకపోతే ఈ బెనిఫిట్ కూడా భారంగా మారుతుంది. డిసిప్లిన్ గా వాడితేనే ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోలు, టిప్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అందరికీ అవసరమే కదా. థ్యాంక్ యూ.